తాజా ఎన్నికలతో కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరాయి. తిరిగి 2029 ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేంద్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇదే సమయంలో జమిలీ ఎన్నికలపైన నివేదిక సిద్ధమైంది. 100 రోజుల్లోనే కేంద్ర కేబినెట్ ముందుకు ఈ సిఫార్సులు రానున్నాయి. పార్లమెంట్ రాష్ట్రాలలో ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో పొలిటికల్ గా అలర్ట్ మొదలైంది. పార్లమెంటుతో పాటుగా ఏపీలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019, 2024లోనూ అదే జరిగింది. తిరిగి 2029లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోనికి వచ్చిన మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అంశం పైన కసరత్తు చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను తొలి 100 రోజుల్లోనే కేంద్రం మంత్రివర్గం ఎదుట ప్రతిపాదించేందుకు కేంద్ర న్యాయశాఖం సిద్ధమవుతుంది. దీనికి ఆమోదం లభిస్తే కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ నివేదికలో కీలక అంశాలు ప్రస్తావించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది. జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ 2 అంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల్లో శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు జరగాలని నివేదికలు తెలిపింది.